ఆ కుమారుడా, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, జాగ్రత్త, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా. కొన్ని ఆజ్ఞలు ఇచ్చి పంపిస్తారు. ఆ పిల్లలు ఏం చేస్తారు? ఆ ఆజ్ఞలు మీరుతారు. ఏం కాదులే, మా నాన్న ప్రేమమయుడు, జాలి గలవాడు. మా నాన్న ఎలాగా ఏ విధముగా మా నాన్నని ఐస్ చెయ్యాలో నాకు తెలుసు. కొంతమంది పిల్లలకి బాగా తెలుసు వాళ్ళ నాన్న ఎలా ఐస్ చేయాలో, వాళ్ళ అమ్మని ఎలా ఐస్ చేయాలో కదా, ఎలా లోపరుచుకోవాలో కదా, ఎలా నవ్వించాలో కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత చేయవలసిన తప్పులన్నీ చేసి ఏమైనట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నలతో బలాడుకుంటారు పిల్లలు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఓకే, కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి ఆయన ఆజ్ఞలు ఒక్కటంటే ఒక్కటైనా మనం పాటిస్తున్నాము. కొన్ని ఆజ్ఞలైనా మన జీవితంలో జ్ఞాపకం చేసుకున్నాం. నేను జాగ్రత్తగా ఉన్నా. ఇది నాది కాదు. దేవుడు ఎదుటి వారిది ఆశించొద్దన్నాడు, ఇది నాది కాదు. కాబట్టి యాజ్ఞకి లోబడతాను. దొంగిలించొద్దన్నాడు, యాజ్ఞకి లోబడతాను. వ్యభిచరించొద్దన్నాడు, యాజ్ఞకి లోబడతాను. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు, యాజ్ఞకి లోబడతాను. ప్రతి యాజ్ఞ కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, మంచి మార్గం నడిపిస్తూ ఉంటుంది. ఆజ్ఞను పాటిస్తే మనం దేవుని ప్రేమించినట్టు, ఆజ్ఞను మీరితే పాపం చేసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మనం చూసినప్పుడు దేవుని నేను ప్రేమిస్తున్నాను అనడానికి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఆజ్ఞ నేను పాటిస్తున్నాను, పాటిస్తేనే నేను ప్రేమించినట్లు లెక్క. నిజంగా చాలా